వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. అత్యాధునిక ఆయుధాలు కూడా ఆ దేశం దగ్గరే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక విషయం మాత్రం చర్చనీయాంశమైంది. ఇరాన్తో జరిగిన యుద్ధం వల్ల అమెరికా ఆయుధాగారం క్రమంగా ఖాళీ అవుతోందా? ఇది కేవలం సోషల్ మీడియా ప్రచారం కాదండి. అమెరికాలోనే రక్షణ నిపుణులు, మాజీ సైనిక అధికారులు, కాంగ్రెస్ సభ్యులు కూడా ఇదే అంశం మీద చర్చిస్తున్నారు. ఇరాన్ మీద అమెరికా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాదాపు 40 రోజులకు పైగా కొనసాగింది. ఈ యుద్ధంలో అమెరికా ఇంచుమించు $3,750 కోట్ల ఖర్చు చేసింది. వేలాది లక్ష్యాల మీద దాడులు చేసింది. అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన 1700కు పైగా డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవాల్సి వచ్చింది. మరి ఇంత భారీగా ఖర్చు చేసిన ఆయుధాలని మళ్ళీ తయారు చేయడం అంత ఈజీనా? నిపుణుల అంచనాల ప్రకారం ఈ యుద్ధంలో అమెరికా 1000కి పైగా తోమహాక్ క్షిపణుల్ని ఉపయోగించింది. ఈ నిల్వలు మళ్ళీ యుద్ధానికి ముందు స్థాయికి రావాలంటే 2030 వరకు పడుతుందంట. ఎందుకంటే ఒక్కో ఆధునిక క్షిపణిని తయారు చేయడానికి 1 నుంచి 5 ఏళ్ల వరకు సమయం పడుతుంది. అమెరికా అమ్ముల పొదిలో అత్యంత కీలకమైన పేట్రియాట్ మిస్సైళ్ల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోందండి. యుద్ధానికి ముందు సుమారు 2330 పేట్రియాట్లుంటే ఈ యుద్ధంలోనే 1430 క్షిపణులను ఉపయోగించారు. ఒక్కో పేట్రియాట్ ధర ఎంతో తెలుసా? దాదాపు $40 లక్షల. అసలు విషయం ఏంటంటే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ల విలువ తిప్పి కొడితే $20,000 నుంచి $50,000 లోపే. వాటిని కోల్చడానికి అమెరికా మాత్రం లక్షల డాలర్ల విలువైన క్షిపణులను ప్రయోగించాల్సి వచ్చింది. మరి రేపు చైనాతో తైవాన్ విషయంలో ఉద్రిక్తతలు పెరిగితే, లేదా రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి మరో పెద్ద ముప్పు ఏదైనా వస్తే అమెరికా దగ్గర అవసరమైన ఆయుధ నిల్వలు సరిపోతాయా? అమెరికా వ్యూహకర్తలు కూడా దీని గురించే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ వార్తల్ని గట్టిగా ఖండిస్తోంది. మన దగ్గర ప్రపంచంలోనే అత్యధిక ఆయుధ నిల్వలున్నాయి, అవసరానికి మించే ఉన్నాయి అని ట్రంప్ చెప్తున్నారు. అదే సమయంలో ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని రక్షణ పరిశ్రమలకు మాత్రం ఆయన పిలుపునిచ్చారు. పెంటగాన్ కూడా కొత్తగా నిధులు కోరుతోంది. దీన్ని బట్టే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. మరోవైపు ఆయుధాలు ఉన్నది దాచుకోవడానికి కాదని, అవసరమైనప్పుడు సమర్థంగా ఉపయోగిస్తామని ప్రపంచానికి చూపించడం కూడా ఒక శక్తి ప్రదర్శనే అని కొంతమంది రక్షణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఒక తుది ప్రశ్న: అమెరికా నిజంగానే ఆయుధాల కొరతను ఎదుర్కొంటోందా, లేదా ఇది కేవలం తాత్కాలిక ఒత్తిడేనా? ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందండి. ఇకపై యుద్ధాల్లో గెలవడానికి కేవలం బలమైన సైన్యం ఒకటే ఉంటే సరిపోదు. ఆయుధాలను ఎంత వేగంగా తయారు చేయగలరు, వాటిని ఎంత తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలరనేదే భావి యుద్ధాల అసలైన విజయాన్ని నిర్ణయించే అంశంగా మారబోతోంది. మీ అభిప్రాయంలో ఇది అమెరికాకు తాత్కాలిక సవాలేనా, లేదా భవిష్యత్తులో పెద్ద వ్యూహాత్మక బలహీనతగా మారిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తాజా ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.